రాష్ట్రాల్లో ఎండలు దంచి కొడుతున్నాయి. సాధారణం కంటే అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. తీవ్ర వడగాలులతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఉదయం 9 గంటల నుంచే ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుంది. దీంతో బయటకు రావాలంటేనే ప్రజలు జంకుతున్నారు. ఇక భానుడి భగభగలతో తెలుగు రాష్ట్రాలు నిప్పుల కొలిమిగా మారాయి. సూర్యుడు తగ్గేదేలే అంటూ నిప్పులు జరుగుతున్నాడు. రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలతో ఏపీ, తెలంగాణ అగ్నిగుండంలా మారాయి. ఏ రోజుకా రోజు గత 10 ఏళ్లలో ఎప్పుడూ నమోదు కానంత స్థాయిలో ఎండలు కాస్తూ కొత్త రికార్డులను నెలకొంటున్నాయి. అత్యధికంగా నల్గొండ జిల్లా మునుగోడులో ఏకంగా 46.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైందంటే అర్థం చేసుకోవచ్చు. ఎండలు ఏ రేంజ్లో మండిపోతున్నాయో. తెలంగాణ వ్యాప్తంగా కూడా దాదాపు ఇదే పరిస్థితి. గత ఏడాది కన్నా అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో ప్రజలు వడగాలులు, ఉక్కపోతతో అల్లాడిపోతున్నారు. హైదరాబాద్లోనూ అదే స్థాయిలో 43 డిగ్రీల పైన ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఎండ తీవ్రతతో నగర వాసులు అల్లాడిపోతున్నారు. మరోవైపు నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, జయశంకర్, భూపాలపల్లి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాలకు రెడ్ అలర్ట్ కూడా ప్రకటించింది వాతావరణ శాఖ. రాబోతున్న 3 రోజుల్లో మరింతగా ఎండలు ఉంటాయని చెబుతున్నారు. ఏపీలోనూ ఎండలు తాటతీస్తున్నాయి. పలు జిల్లాల్లో 46 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. పలు ప్రాంతాల్లో తీవ్ర వడగాలులు వీస్తూ ఉండటంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. 5వ తేదీ వరకు ఎండ తీవ్రత కొనసాగుతుందని అధికారులు హెచ్చరిస్తున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.